మా అపార్ట్మెంట్లో పెట్టిన గణేష్ని సేమ్ డే నిమజ్జనం చేసేసా అని చెప్పాను కదా. సో ఆ రోజు నిమజ్జనం చాలా ఫన్ ఉండే. సో గ్లింప్సెస్ ఆఫ్ దట్ చూసేయండి. ఎకో ఫ్రెండ్లీ గణేష్ని పెట్టడం అంటే జస్ట్ మట్టి వినాయకుడు పెట్టడమే కాదు, మన వేస్ట్ ని మనమే హ్యాండిల్ చేసుకునేలా ఉండాలి. సో కాంపౌండ్ లోనే నిమజ్జనం ప్లాన్ చేశారు. కమ్యూనిటీ అంతా ఒక రౌండ్ కొట్టి తర్వాత నిమజ్జనం చేసేద్దామని. ఇంకా గణేష్ నిమజ్జనం అంటే మినిమం ఉంటది కదా. టు బి ఆనెస్ట్ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పైన ఫ్లోర్ లో ఏమో పారాయణం చేస్తూ లేడీస్ అందరూ ఫుల్ పద్ధతిగా ఉన్నారు. వీళ్ళని చూసి నేను కూడా నేర్చుకోవాలి అని అనుకుంటే కిందకు వచ్చాక డ్రెస్ చేంజ్ చేసి ఫుల్ డీజే ఆడుతుండే. నో ఆఫెన్స్ అట్ ఆల్. ఇన్ఫాక్ట్ ఐ వాజ్ సూపర్ ఇంప్రెస్డ్ హౌ దే వర్ ఏబుల్ టు మేనేజ్ ఎవ్రీథింగ్ అని. లేడీస్ అంటేనే బై డిఫాల్ట్ మల్టీ టాస్కింగ్ ఉంటారేమో. లఫ్ట్ ద జోష్. స్పీకర్ లో బ్యాటరీ అయిపోయింది లాస్ట్ కి, బట్ మాలో బ్యాటరీ మాత్రం అవ్వలేదు. ఇంకా అన్ని మట్టి వినాయకుల్ని ఒక దగ్గర చేసేసి పిల్లలతో తీసుకొని వెళ్ళి నిమజ్జనం చేసామన్నమాట. సో దాట్ వాజ్ అవర్ నిమజ్జనం. అందుకే నాకు గణేష్ చతుర్థి ఈస్ ద ఫేవరెట్ టైమ్ ఆఫ్ ద ఇయర్. మన ఇంట్లో మనం పూజ చేసుకోవడం కాదు, అందరం కలిసి చేసుకొని సెలబ్రేట్ చేసుకునేలా ఉంటది. ఇంతకీ మీరెప్పుడు నిమజ్జనం చేస్తున్నారు? మట్టి వినాయకుడిని పెట్టారా లేదా చెప్పేసేయండి కామెంట్స్ లో. ఓకే, థ్యాంక్స్, బాయ్.